అది ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవహారం. పోరాడటం అనేది మనిషి హక్కు. పోరాడటం అనేటువంటి హక్కుని, ఆత్మరక్షణ కోసం పోరాడటం అనేటువంటి హక్కుని కాలరాస్తున్నారు, జీవించే హక్కును కాలరాస్తున్నారు. ఈ రెండిటి గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? సార్, చివరిగా దేశంలో నిరాశ నిస్పృహలు నెలకొన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ మావోయిస్టు ఉద్యమం, మావోయిస్టు పార్టీ పుంజుకొని ముందుకెళ్తుందని మీకు ఏమైనా ఆశ ఉందా? ఎట్లా, ఒకవేళ నిజమే అయితే ఎట్లా అనుకుంటున్నాను? ఆశ అనుకోవట్లేదండి నేను. ఆశ కాదు, నాకు నమ్మకంగా ఉంది. ఆశగా నేను అనుకోవడం లేదు. ఆశ అంటే ఇదేదో మనకి దింపుడు కళ్ళెం మాటలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా. ఇది దింపుడు కళ్ళెం కాదు. ఈ దేశంలో ప్రజలున్నారు, ప్రజలకి సమస్యలు ఉన్నాయి, ప్రజల మీద తీవ్రమైన అణిచివేత, గతంలో ఎన్నడూ లేనంత అణిచివేత నడుస్తోంది. సాయుధ అణిచివేత జరుగుతోంది. ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నది, సాయుధ అణిచివేత జరుగుతున్నది. సెకండ్ ఆప్షన్ లేదు అన్ని సమూహాలకి. ఈ దేశంలో చాలా సమూహాలు ప్రస్తుతానికి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని, అయ్యా మాకు జీవించే హక్కు ఉందని ఈ పుస్తకంలో ఉంది, కొంచెం పట్టించుకోండి మహాప్రభు అని బతుకుతున్నారు. మైనారిటీలు, దళితులు అందరూ. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ అడ్డం పెట్టుకుని బతుకుతున్నటువంటి అనేక సమూహాల్లోకి వీళ్ళు రిట్రీట్ అవుతారు. డెఫినెట్గా ఈ ఉద్యమం బతికే ఉంటుంది. దీనికి వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ప్రజలున్నారు, ప్రజా పోరాటాలు ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. పోరాటం సాయుధం కాదు. ప్రజలు కూడా ఎవరు పోరాటాలు చేయకూడదు, ఇక్కడ సరెండర్ అవ్వాలి. ప్రతి సమూహాన్ని లొంగ తీసుకోవడం అనే కార్యక్రమం జరుగుతోంది. ఆ లొంగ తీసుకోవడానికి రకరకాల మాటలు చెప్తున్నారు. ఈ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తే మనం ఒక్కసారి లడ్డు అనే పేరుతో అక్కడ నడుస్తున్నటువంటి ఒక డ్రామా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అసెంబ్లీలో కూర్చుని మాట్లాడినటువంటి ఒక దుర్మార్గమైన, అంటే అసలు అది భారత లౌకిక ప్రజాస్వామిక దేశంగా మనం అనుకుంటున్నాం. ఆయన అన్న మాట ఏంటంటే, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది అన్నాడు ఆయన. అందరూ చాలా విస్తుపోయి చూస్తుండగా వెంకటేశ్వర స్వామి వారికి నివేదించేటువంటి ప్రసాదాలను కలుషితం చేయటం ద్వారా ఆయన మహిమలు తగ్గించడానికి కుట్ర పన్నారు అన్నాడు. ఏం చెప్పాలండి ఆయన్ని? అంటే మతాన్ని ఆపరేటివ్ సిస్టమ్గా తీసుకుని మెజారిటీ మతం ఓట్లని మన వైపు కట్టేసుకుంటే చాలు అనేటువంటి వ్యూహంతో మైనారిటీలను టెర్రరైజ్ చేసి లొంగుబాటులోకి తీసుకురావడం కోసం ఆ మాటలు మాట్లాడాడు ఆయన. అది చాలా స్పష్టంగా మైనారిటీల మీద మైనారిటీ మతాల మీద దాడి జరుగుతోంది.